నందమూరి బాలకృష్ణ మరో కొత్త చిత్రం. కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాను చకచక పరుగులు పెట్టిస్తున్నారు. ఇది ఈ ఏడాది ద్వితీయార్థంలోనే తెరపైకి రానుంది. అయితే ఇది పూర్తయ్యేలోపే బాలకృష్ణ మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాంది ఫేమ్ విజయ్ కనకమెడల ఇటీవల ఆయనకు ఓ శక్తివంతమైన పోలీస్ కథ వినిపించి ఒప్పించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు కోసం బాలయ్య జూలై నుంచి డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. అన్నీ కుదిరితే సంక్రాంతి లక్ష్యంగానే దీన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. విజయ్ జననాయగన్ లీక్. తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే చట్టపరమైన చిక్కుల వల్ల సెన్సార్ ఆలస్యమవడంతో సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా పైరసీ బారిన పడింది. దీనికి సంబంధించిన కీలక సన్నివేశాలు, ఓ పాట గురువారం అర్ధరాత్రి నుంచి నెట్టింట బయటకు రాగా శుక్రవారం నాటికి పూర్తి సినిమా పైరసీ సైట్లలో ప్రత్యక్షమైంది. దీంతో ఈ వ్యవహారంపై చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సినిమాని పైరసీ చేసిన వాళ్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. లీక్ అయిన తమ సినిమాలోని సన్నివేశాలని వీక్షించినా, షేర్ చేసినా, డౌన్లోడ్ చేసుకున్నా సదరు వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలా అనుమతులు లేకుండా సినిమాని లీక్ చేయడం నేరపూరిత చర్య అని, ఇప్పటికే దీనితో ప్రమేయం ఉన్న వ్యక్తుల్ని వెతికి పట్టుకునేందుకు ఫోరెన్సిక్ దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయని నిర్మాణ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. మహావతార్లో శ్రద్ధ. వరుస సినిమాలతో తెరపై సందడి చేయకపోయినా మెరుపులా వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో రికార్డులు సృష్టిస్తుంది. ప్రతి చిత్రాన్ని ఒప్పుకోకపోయినా ఎంచుకున్న ప్రతి పాత్రలోనూ తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటుంది. ఆమె బాలీవుడ్ అందాల తార శ్రద్ధా కపూర్. ఈమె ప్రేక్షకుల్ని పలకరించి 2 ఏళ్లు కావస్తుంది. పలు ప్రాజెక్టుల్లో శ్రద్ధ పేరు వినిపిస్తున్నా ఇంకా దేన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇందులో భాగంగా తాజాగా ఆమె ఖాతాలో మరో సినిమా చేరినట్లు తెలుస్తోంది. విక్కీ కౌశల్ హీరోగా మహావతార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. తాజాగా ఇందులో కథానాయికగా నటించడానికి శ్రద్ధా కపూర్ను సంప్రదించిందట చిత్ర బృందం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శ్రద్ధ, విక్కీలు తొలిసారి కలిసి సందడి చేయబోయే సినిమా ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.